నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్ 2 యొక్క అనాలిసిస్ చేద్దాం. వాళ్ళ యూనిట్ 2లో అసలు మోడల్స్ ఏముంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అనాలిసిస్ చేద్దాము. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూనిట్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. ఇది యూనిట్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీంట్లో మొత్తం 4 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ది సాల్వబుల్ ఫర్ పి, నెక్స్ట్ది సాల్వబుల్ ఫర్ ఎక్స్, తర్వాతది సాల్వబుల్ ఫర్ వై, తర్వాత క్లారెన్స్ ఫామ్. ఈ 4 టైప్స్ ఉంటాయి అంతే యూనిట్లో. సో ఫస్ట్ వన్ మోడల్ 1 సాల్వబుల్ ఫర్ పి. సాల్వబుల్ ఫర్ పి. ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్ రాసుకోండి, ఎలా చేయాలో చెప్తాను జనరల్గా. సాల్వ్ ఫస్ట్ వన్ p square plus 2py cot x plus cot x is equals to y square. Second one x square dy by dx whole square minus 2xy dy by dx plus 2y square minus x square equal to 0. Third one xy into p square plus 1 is equals to x square plus y square into p. Fourth one x square into dy by dx whole square plus xy into dy by dx minus 6y square is equals to 0. Next fifth one p square minus 5p plus 6 is equals to 0. Sixth one p cube plus 2x minus y square into p square equal to 2xy square p. దీంట్లో ఫస్ట్ మోడల్ సాల్వబుల్ ఫర్ p. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే వీటికి ప్రాసెస్ తెలుసుకోవాలి. మనం మెయిన్ వాడు ఏ సమ్ ఇచ్చినా సరే మనం సమ్ కాదు ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన సమ్ చూడగానే అది సాల్వబుల్ ఫర్ పియో, సాల్వబుల్ ఫర్ ఎక్సో, సాల్వబుల్ ఫర్ వైయో ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇక్కడ పి ఉంది, పీ స్క్వేర్ పి కాన్స్టెంట్. ఇక్కడ చూడండి డివై బై డిఎక్స్ పి అనుకోవాలి, పీ స్క్వేర్ డివై బై డిఎక్స్ పి, పీ స్క్వేర్ పి కాన్స్టెంట్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇది కూడా అంతే, పీ స్క్వేర్ ఉంది, ఇక్కడ పీ ఇంటూ ఉంది, మరి కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ చూడండి డివైడెక్స్ పీ అనుకోవాలి, పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్, అలాగే పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్, అలాగే పీ క్యూబ్ పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్. అలా ఉందా లేదా? అంటే ఇక్కడ ఏముంది, పీ వాల్యూస్ మనం ఫైండ్ చేయగలం. అర్థమైందమ్మా? అంటే ఇక్కడ ఫస్ట్ది ఇచ్చిన ఈక్వేషను పాలినామియల్ అండ్ పీ, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పీలో ఇవన్నీ క్వాడ్రాటిక్, ఇది క్యూబిక్ ఈక్వేషన్. అలా ఇచ్చిన ఈక్వేషన్ పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్, పీ క్యూబ్ పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్ అలాగనే ఉంటే అది సాల్వబుల్ ఫర్ పీ చేయాలి. అంటే పీ వాల్యూస్ ఫైండ్ చేయాలి. అంటే ఇక్కడ పీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని రాసి ఫార్ములా యూస్ చేయాలి. అంటే ఇక్కడ ఏ అంటే, ఇక్కడ ఏ అంటే పీ స్క్వేర్ కోషెంట్, ఏ అంటే పీ స్క్వేర్ కోషెంట్, బి అంటే పీ కోషెంట్, సి అంటే కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ అంటే అర్థం పీ లేని టర్మ్. అర్థమైందా? కాన్స్టెంట్ అంటే పీ లేని టర్మ్. సో ఇది సాల్వబుల్ ఫర్ పీలో సమస్య. ఇక్కడ 3 వాల్యూస్ వస్తాయి పీకి, 3 వాల్యూస్ సాల్వ్ చేయాలి. పీ అంటే అర్థం డివి బై డివై బై డిఎక్స్. పీ అంటే ఏంటమ్మా డివై బై డిఎక్స్. అలా మనం రీప్లేస్ చేయాలి. డివై బై డిఎక్స్ ఉంటే పీ రాసుకోవాలి, పీ ఉంటే పీ వాల్యూస్ ఫైండ్ చేసి డివై బై డిఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. అర్థమైందా? అది ఫస్ట్ ప్రాసెస్, ఫస్ట్ మెథడ్ ఇది సాల్వబుల్ ఫర్ పీలో. సో ఇచ్చిన సమ్ము సాల్వబుల్ ఫర్ పియా, సాల్వబుల్ ఫర్ ఎక్సా, సాల్వబుల్ ఫర్ వైయా, క్లారెన్స్ ఈక్వేషన్ ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ సాల్వబుల్ ఫర్ పీలో ఇక్కడ చూడండి పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్, అలాగే
dy/dx p అనుకోవాలి. p స్క్వేర్ p కాన్స్టెంట్, p స్క్వేర్ p కాన్స్టెంట్, p స్క్వేర్ p కాన్స్టెంట్ అలానే ఉన్నాయి కదా. సో ఇది సాల్వబుల్ ఫర్ p. అర్థమైందా? రాసుకోండి. నెక్స్ట్ సాల్వబుల్ ఫర్ ఎక్స్. ఈ సంవత్సరం రాసుకోండి దీంట్లో. సాల్వబుల్ ఫర్ ఎక్స్. సాల్వబుల్ ఫర్ ఎక్స్లో ఇంపార్టెన్స్ అంతా రాసుకోండి. అంటే మీకు మోడల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమైందమ్మా? ఫస్ట్ వన్ వై స్క్వేర్ లాగ్ వై ఇజ్ ఈక్వల్స్ టు xpy ప్లస్ xp స్క్వేర్. Second one, x is equals to y plus p square. Next one, 2px is equals to 2 tan y plus p cube cos square y. Fourth one, y is equals to 2px plus y square p cube. Y square p cube. Samsras. సో ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ప్రాసెస్ ఇచ్చిన ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ ఎక్స్ అని ఎప్పుడు తెలుస్తుందంటే ఇక్కడ చూడండి పీ స్క్వేర్ ఉంది, పీ ఉంది, మళ్ళీ కాన్స్టెంట్ ఉంది. అంటే ఇది పీలో క్వాడ్రాటిక్ ఈక్వేషనే. మనం రూట్స్ ఫైండ్ చేసినప్పుడు మనకు రూట్స్ రావి, మనం రూట్స్గా స్ప్లిట్ చేయలేము. అంటే ఫస్ట్ పాయింట్ వీ కెనాట్ స్ప్లిట్ ఇంటూ రూట్స్. వీ కెనాట్ స్ప్లిట్ ఇంటూ రూట్స్. మనం ఇచ్చిన ఈక్వేషన్ రూట్స్గా స్ప్లిట్ చేయలేం, పీ వాల్యూస్ మనం ఫైండ్ చేయలేం. అంటే ఇక్కడ చూడండి ఇది కూడా పీ స్క్వేర్ పీ కాన్స్టెంట్ ఉంది, కానీ మనం పీ వాల్యూ ఫైండ్ చేసినప్పుడు రూట్స్గా మనం స్ప్లిట్ చేయలేము. ఇందాక చెప్పిన మోడల్లో కరెక్ట్గా రూట్స్ వస్తాయి, 2 రూట్స్ వస్తాయి, ఆర్ హైయెస్ట్ పవర్ ఎంత రూట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఈ సమ్స్లో మనం డైరెక్ట్గా స్ప్లిట్ చేయలేము రూట్స్గా. అలాంటప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే ఆర్ క్యూబిక్ ఈక్వేషన్ అయితే మనం రూట్స్గా స్ప్లిట్ చేయగలం చూసుకోవాలి. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రాసైనా చెక్ చేసుకోవచ్చు. మన రూట్ తెగడం మీకు అర్థమైపోతుంది చూడగానే, అదే తెలిసిపోతుంది. అప్పుడు మనం ఎక్స్ యొక్క కోషెంట్ చూడాలి. ఇక్కడ ఎక్స్ కోషెంట్ ఎంత 1, ఎక్స్ కోషెంట్ 1, ఇక్కడ ఎక్స్ పవర్ 1, సారీ కోషెంట్ కాదు పవర్, ఎక్స్ పవర్ చూడాలి. ఇక్కడ ఎక్స్ పవర్ 1. సో ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 1, ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 1, ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 1, ఎక్స్ పవర్ 1. అంటే ఎక్స్ అనేది ఫస్ట్ డిగ్రీలో ఉండాలి. ఎక్స్ అనేది ఫస్ట్ డిగ్రీలో ఉంటే అప్పుడు ఏమంటారు, సాల్వబుల్ ఫర్ ఎక్స్ అన్నమాట. సాల్వబుల్ ఫర్ ఎక్స్ అర్థమైందా? ఎక్స్ ఫస్ట్ డిగ్రీలో ఉండాలి, మనం రూట్స్గా స్ప్లిట్ చేయలేము. ఎక్స్ ఫస్ట్ డిగ్రీలో ఉండాలి, అప్పుడు సాల్వబుల్ ఫర్ ఎక్స్. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ముందు ఇచ్చిన వీటన్నిటిలో ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. అంటే ఎక్స్ ఒక దిక్కు నుంచుకొని మిగతా అన్నట్టు పంపించాలి. మిగతా ఏంటంటే వేరియబుల్స్ వై ఉంది, పీ ఉంది. అంటే మిగతా వేరియబుల్స్ వై కామా పీ అన్నింటినీ ఇటు సైడ్ తీసుకొచ్చేయాలి. ఎక్స్ ఒకటే ఎల్హెచ్ఎస్లో ఉంచి మిగతా అన్నింటిలో తీసుకొచ్చి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి.
డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అర్థమైందమ్మా? అప్పుడు dx బై dy బదులు ఇక్కడ xని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే dx బై dy అవుతుంది. దీని బదులు 1/p రీప్లేస్ చేయాలి. అలాగే ఎక్కడైనా మనకి dy బై dx వస్తే p రీప్లేస్ చేయాలి. అలా చేసి సమ్ చేసేయాలి. అర్థమైందా? ఇది ప్రాసెస్. సో ఇచ్చిన ఈక్వేషన్ సాల్యుబుల్ ఫర్ p అంటే p వాల్యూస్ మన రూట్స్ ఫైండ్ చేస్తే p వాల్యూస్ వస్తాయి. ఒకవేళ మనం రూట్స్గా డివైడ్ చేయలేనప్పుడు ఎక్స్ కోషెంట్ చూసుకోవాలి. ఫస్ట్ డిగ్రీలో ఉంటే సాల్యుబుల్ ఫర్ ఎక్స్. అప్పుడు ఎక్స్ ఒకటి వదిలేసి మొత్తం అనేటే పట్టుకెళ్ళిపోవాలి. అప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అప్పుడు dx బై dy ఉంది కదా, దీని బదులు 1/p రీప్లేస్ చేయాలి. ఎక్కడైనా మనకి dy బై dx ఉంటే p రీప్లేస్ చేసి ఆన్సర్ y, pలో వస్తుంది. సొల్యూషన్ చేయాలి. అర్థమైందమ్మా? సెకండ్ నెక్స్ట్ సాల్యుబుల్ ఫర్ వై. సాల్యుబుల్ ఫర్ వై అంటే ఇవే సమ్స్ వస్తాయని మనం పబ్లిక్కి ఎప్పుడైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంపార్టెంట్ అంటే ఉండదు, ఇంపార్టెంట్ మోడల్ ఉంటుంది. మీరు మోడల్ తెలుసుకోవాలి. సాల్యుబుల్ ఫర్ p ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మోడల్ తెలుసుకోవాలి. సాల్యుబుల్ ఫర్ x ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మోడల్ తెలుసుకోవాలి. ఆ మోడల్ తెలుసుకోవడం ద్వారా వాడు ఏ సమ్ ఇచ్చినా చేయగలగాలి. నేను జస్ట్ మీకు అవగాహన కోసం ఈ సమ్స్ చెప్తున్నాను అంతే. సో సాల్యుబుల్ ఫర్ వై. నెక్స్ట్ సాల్యుబుల్ ఫర్ వై. సాల్యుబుల్ ఫర్ y. సాల్వ్ సమ్స్ రాసుకోండి. దీంట్లో ఫస్ట్ సమ్ y is equals to 2px minus p square. సెకండ్ సమ్ y is equals to xp square plus p. Third sum y plus px is equals to p square x power 4. Fourth one y is equals to 2xp plus x square p power 4. Fifth one 2xp cube minus 6yp square plus x power 4 is equals to 0. రాసుకో. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ మనం స్ప్లిట్ చేయగలమో లేదో చూడాలి. ఫస్ట్ది మనం ఏం చెక్ చేయాలి? ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయగలమా అని చూసుకోవాలి. అంటే p వాల్యూ ఫైండ్ చేసినప్పుడు మైనస్ ప్లస్ ఆర్ మైనస్ చేసినప్పుడు రూట్ కరెక్ట్గా తగ్గి ఫ్యాక్టర్స్ రావాలి. అలా రాకపోతే ఈ మోడల్ అన్నమాట. కెనాట్ స్ప్లిట్ ఇంటూ రూట్స్. కెనాట్ స్ప్లిట్ ఇంటూ రూట్స్. మన రూట్స్లో స్ప్లిట్ చేయలేనప్పుడు y అనేది ఫస్ట్ డిగ్రీలో ఉండాలి. y ఈజ్ ఇన్ ఫస్ట్ డిగ్రీ. ఫస్ట్ డిగ్రీ అంటే చూడండి, ఇక్కడ y పవర్ ఎంత ఉంది? 1 ఉంది. y పవర్ 1 ఉంది. y పవర్ 1 ఉంది. ఇక్కడ y పవర్ 1 ఉంది. ఇక్కడ కూడా y కి పవర్ 1 ఉంది. అవునా? సో y కి పవర్ 1 ఉండాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్గా మనం స్ప్లిట్ చేయలేనప్పుడు మనం సాల్యుబుల్ ఫర్ y చేయాలి. సాల్యుబుల్ ఫర్ y. అర్థమైందా? సో ఇక్కడ అప్పుడు సాల్యుబుల్ ఫర్ y చేసినప్పుడు ఇందాక x చేసినప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y చేసాం. ఇక్కడ ఏం చేయాలంటే y వాల్యూ ఫైండ్ చేయాలండి. x, p అంటే మనం ఏవైతే సాల్యుబుల్ ఫర్ y చేస్తున్నాం కదా, అంటే y టేబుల్ చేసి అన్ని డెబెట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ అంటే y ఈక్వల్ టు డైరెక్ట్గా ఉంది కాబట్టి y ఈక్వల్ టు డైరెక్ట్ చేసేవచ్చు. ఇక్కడ px అంటే పట్టుకోవాలి. ఇక్కడ y ఈక్వల్ టు డైరెక్ట్గా ఉంది. ఇక్కడ కూడా y వాల్యూ తీసుకుని 1 అంటే పంపించేయాలి. అంటే 1 x, pలో వస్తుంది 1 అంటే RHS. సో ఇక్కడ అప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు dy బై dx వస్తుంది కదా, dy బై dx బదులు p రీప్లేస్ చేయాలి.
సో ఇక్కడ కూడా పీ కామా ఎక్స్లో ఈక్వేషన్ వస్తుంది, ఇక్కడ పీ వస్తుంది. మనం వేరియబుల్స్ అప్పుడు ఎదురు చేసి సాల్వ్ చేసాం. అర్థమైందమ్మా? ఇది ప్రాసెస్. ఇందాక డిఎక్స్ బై డివై బదులు 1/p రాసామా, ఇప్పుడు డివై బై డిఎక్స్ బదులు పీ రాసాం. ఇది x పవర్ 4. నెక్స్ట్ ఈక్వేషన్స్ do not contain x or y. ఈక్వేషన్స్ do not contain x or y. do not contain x or y. దీంట్లో సంసారం వేస్తారు రాయండి. solve first sum xp cube equal to a plus bp. Second sum e power y is equals to p cube plus p. Third sum x minus tan inverse p into 1 plus p square is equals to. అంతే. చూడండి ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈక్వేషన్స్ డో నాట్ కంటైన్ ఎక్స్ ఆర్ వై. అంటే అయితే ఎక్స్ ఉండకూడదు, లేదంటే వై ఉండకూడదు. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఎక్స్ ఉంది కానీ వై లేదు. సెకండ్ ఈక్వేషన్లో వై ఉంది, ఎక్స్ లేదు. థర్డ్ ఈక్వేషన్ ఓన్లీ ఎక్స్ ఉంది, వేరియబుల్ వై లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మనం చేసిన రెండింటిలో ఎక్స్ ఉంది, వై ఉంది, పీ ఉంది, 3 వేరియబుల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అయితే ఎక్స్ ఉంది, లేదంటే వై ఉంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి ముందు. వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇక్కడ పీక్యూ ఇటే పంపించాలి. అలాగే వాల్యూ ఆఫ్ వై ఇక్కడ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ డైరెక్ట్ చేసేవచ్చు. ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. అలా ఫైండ్ చేసి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తే అవతల తీసుకెళ్ళి అన్ని పీలో వస్తుంది, అవునా కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ వస్తుంది అనమాట. అప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అప్పుడు డిఎక్స్కి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ వై చేస్తే డిఎక్స్ బై డివై బదులు 1/, ఈ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ వాల్యూ ఆఫ్ వై ఎక్స్ ఆర్ వై. ఒక్క వై ఉంటే వై వాల్యూ ఫైండ్ చేయాలి, ఎక్స్ ఉంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై ఆర్ వై ఉంటే ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు డిఎక్స్ బై డివై అంటే 1/p రాయాలి, డివై బై డిఎక్స్ ఉంటే p రాయాలి. ఇక్కడ నుంచి వేరియబుల్స్ అవర్లో ఏదో ప్రాసెస్ చేసేవచ్చు. రాసుకో. నెక్స్ట్ క్లారెట్స్ ఫామ్. దీంట్లో లాస్ట్ మోడల్ క్లారెట్స్ ఫామ్. ఆర్ ఒకవేళ క్లారెట్స్ ఫామ్ లేకపోతే రెడ్యూసిబుల్ టు క్లారెట్స్ ఫామ్. క్లారెట్స్ ఫామ్ మార్చుకుని సమ్ చేయాలి. సమ్స్ రాసుకోండి. ఫస్ట్ వన్ y minus xp into p minus 1 is equals to p. Second one, y is equals to x minus a into p minus p square. Third one, py plus x into px minus y is equals to 2p. Fourth one, x square into y minus px is equals to p square y. Next one, y is equals to 2px plus pi square p cube.
సో ఇక్కడ ప్రాసెస్ ఎలా చేయాలంటే జస్ట్ 5 మార్క్స్ ఇచ్చినప్పుడు క్లారిటీ ఈక్వేషన్ డైరెక్ట్గా క్లారిటీ ఈక్వేషన్ ఏంటంటే y = xp ప్లస్ f ఆఫ్ p. 5 మార్క్స్ క్లారిటీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో y వాల్యూ ఫైండ్ చేయాలి. ఇక్కడ y ఒకటే LHSలో వదిలేసి అన్నీ అంటే పట్టుకెళ్ళిపోవాలి. అప్పుడు ఇది ఏ ఫామ్లోకి వస్తుందంటే y = xp ప్లస్ f ఆఫ్ p ఫామ్లోకి వస్తుంది. సపోజ్కి ఫస్ట్ సమ్ చూడండి, ఏమి ఇచ్చారు? y మైనస్ xp ఇంటూ p మైనస్ 1 = p అని ఇచ్చారు కదా. దీని నుంచి y మైనస్ xp ఈక్వల్ ఏమవుతుంది? p మైనస్ 1 మల్టిప్లై చేసుకుంటుంది, డివైడ్ చేస్తుంది, p బై p మైనస్ 1. దీని నుంచి y వాల్యూ మైనస్ x పెట్టే వెళ్తే ప్లస్ xp అవుతుంది, xp ప్లస్ p బై p మైనస్ 1. చూడండి ఇక్కడ y = xp ప్లస్ f ఆఫ్ p. చూసారా అచ్చంగా ఇది pలోనే ఉంది అవునా కదా. సో f ఆఫ్ p డైరెక్ట్గా వస్తుంది కదా. 5 మార్క్స్కి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇస్తాడు. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమొస్తుందంటే జనరల్ సొల్యూషన్ ఈజ్ y = xc ప్లస్ f ఆఫ్ c. p బదులు c రీప్లేస్ చేసేయాలి. p ఎక్కడైతే ఉందో అక్కడ c రీప్లేస్ చేస్తే సరిపోతుంది. సో y = xc ప్లస్ f ఆఫ్ c, అది జనరల్ సొల్యూషన్. ఒకవేళ కానీ ఇలా మనం రాయలేనప్పుడు చూడండి, థర్డ్ సమ్, ఫోర్త్ సమ్, ఫిఫ్త్ సమ్ ఉన్నాయి. ఇవి డైరెక్ట్గా అలా రాయలేము. y = xp ప్లస్ f ఆఫ్ p ఫామ్లో రాయలేము. అప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలాగా అంటే స్మాల్ x² బదులు క్యాపిటల్ X రాయాలి, అలాగే స్మాల్ y² బదులు క్యాపిటల్ Y రాయాలి. సబ్స్టిట్యూషన్ డెరివేటివ్ చేస్తే 2x dx = dx క్యాపిటల్ X, అలాగే 2y dy = d క్యాపిటల్ Y. అప్పుడు dy బై dx క్యాపిటల్ P dy బై dx. dy క్యాపిటల్ అన్ని క్యాప్స్లో మార్చేసిన ఈక్వేషన్ని క్యాప్స్లో మార్చేసుకోవాలి. క్యాపిటల్ P క్యాపిటల్ X క్యాపిటల్ Y ఇలా మార్చేయాలి ముందు ఇచ్చిన ఈక్వేషన్. ఎప్పుడు ఇది డైరెక్ట్గా మనం ఈ ఫామ్లో రాయాలన్నప్పుడు. సో P dy బై dx, dy అంటే ఎంతమ్మా? 2y dy బై dx అంటే 2x dx, 2 క్యాన్సిల్. సో y బై x ఇంటూ dy బై dx అంటే స్మాల్ p, అది క్యాపిటల్ P బదులు. సో ఇక్కడ y బై x ఇంటూ స్మాల్ p బదులు క్యాపిటల్ P రాయాలి. అలాగే dx 2x dx బదులు d క్యాపిటల్ X, 2y dy బదులు d క్యాపిటల్ Y, x² బదులు క్యాపిటల్ X, y² బదులు క్యాపిటల్ Y రీప్లేస్ చేయాలి. ఇవన్నీ సబ్స్టిట్యూషన్ చేస్తే అప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏ ఫామ్లోకి వస్తుందంటే క్యాపిటల్ Y = క్యాపిటల్ X ఇంటూ క్యాపిటల్ P ప్లస్ f ఆఫ్ క్యాపిటల్ P. అలా అన్ని క్యాప్స్లోకి వస్తుంది ఇచ్చిన ఈక్వేషన్. అప్పుడు క్లారిటీ సమ్ దగ్గర రాయాలి xc ప్లస్ f ఆఫ్ p బదులు c రీప్లేస్ చేసింది. అది ఇచ్చిన ఈక్వేషన్ కనుక డైరెక్ట్గా మనం క్లారిటీ ఫామ్లో రాయలేనప్పుడు మనం రెడ్యూస్ చేయాలి. రెడ్యూసిబుల్ టు క్లారిటీ ఈక్వేషన్. ఎలా రెడ్యూసిబుల్ చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలి. x² ఉన్న చోట క్యాపిటల్ X రాయాలి, y² ఉన్న చోట క్యాపిటల్ Y రాయాలి, 2x dx బదులు d క్యాపిటల్ X రాయాలి, 2y dy బదులు d క్యాపిటల్ Y రాయాలి, క్యాపిటల్ P dy బై dx y బై x ఇంటూ p. అర్థమైందమ్మా? అలా మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇది క్లారిటీ ఫామ్. ఇక్కడతో మీకు యూనిట్ 2 అయింది. ఇది యూనిట్ 2 యొక్క అనాలిసిస్. సాల్బుల్ ఫర్ y p, సాల్బుల్ ఫర్ p, సాల్బుల్ ఫర్ y, సాల్బుల్ ఫర్ x, do not contain x or y, క్లారిటీ ఫామ్, రెడ్యూసిబుల్ క్లారిటీ ఫామ్. ఇది యూనిట్ 2 యొక్క అనాలిసిస్. అంటే ఇది మీకు సమ్స్ ఇక్కడ ఇంపార్టెంట్ అని ఇచ్చాను, అంటే మోడల్స్ మీరు తెలుసుకోవడానికి ఇచ్చాను అంతే. ఇంకా బోల్ సమ్స్ ఎలా ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిది. అర్థమైందమ్మా? మోడల్ తెలుసుకోవాలి, ఎలా చేయాలో ప్రొసీజర్ తెలుసుకోవాలి. అర్థమైందమ్మా?